హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నా డే అనేది స్టార్ట్ అయిపోయింది. సో, నేను ముందుగా లేవగానే రైస్ అనేది వాష్ చేసుకున్నాను. నేను కిచెన్ మాత్రం ఫస్ట్ చిమ్మేసుకుంటానండి. చిమ్మేసుకున్నాకనే వంట పని అనేది స్టార్ట్ చేస్తాను. మిగతాది ఇంకా తర్వాత క్లీన్ చేయొచ్చని. సో, లేట్ అయిపోతుంది కదా కుకింగ్ ప్రాసెస్‌కి. సో, దాని దిక్కెళ్ళి నేను ఫస్ట్ రైస్ అనేది వాష్ చేసేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టేసానండి. అది వచ్చేసి మా వారు చేయించుకొచ్చేసారు. అది ఏం లేదు, కొంచెం లోపలికి అయిందంటే అది జస్ట్ ఇలా ఆహ్, అనేస్తే వచ్చేసింది మళ్ళీ. సో, యథావిధిగా అదే రన్ అవుతుంది. ఇంకా నేను రైస్ కుక్కర్‌లో బియ్యం పెట్టేసి నైట్ తోముకున్న అంట్లన్నీ నీట్‌గా ఫస్ట్ సదిరేసుకున్నానండి. వెజిటబుల్స్‌కొచ్చేసి మాత్రం ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తున్నాను బాబు మటుకు. సో, ఇంకా నా దగ్గర మాత్రం ఒకటే పొటాటో ఉంది. ఇంకా నేనొచ్చేసి నిన్న నైటే నేను దోస బ్యాటర్ ప్రిపేర్ చేశాను గదా! సో, దానికి చట్నీ అయితే పల్లి అయితే రోజు రొటీన్ అయిపోయిందండి. అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. సో, ఇవాళొచ్చేసి బాంబే చట్నీ చేద్దామని అనుకున్నాను. దోస పిండి ఎంత కావాలో అంత నేను బయట తీసి పెట్టాను. మిగతాది నైటే నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సో, నేను అందులో సాల్ట్ ఏసేసి కలిపి పెట్టేసుకున్నాను. పిల్లలు చిన్న బాబొచ్చేసి పాలడిగితే ఇంకా పాలు గూడా పెట్టాను. సో, అంత లోపలొచ్చేసి నేను ఒక పెద్ద సైజు ఆనియను, ఒక పొటాటో చెక్కు తీసేసి అదొక్కటి ఏదైతుందో అదే అండి. ఒక టమాటో, ఒక 10 పచ్చిమిర్చి అనేది చీలికల్లాగా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది గదా! సో, దాని దిక్కెళ్ళి నేనొచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి లిడ్ పెట్టేసి ఆయిల్ అనేది తీసుకొని అందులో పోపు దినుసులనేది ఏసుకొని ముందుగా కట్ చేసుకున్న ఈ కరివేపాకు, పచ్చిమిర్చి ఆనియన్ ఏసేసి బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అనేది ఏసారనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది. సో, నేనది వచ్చేసి ఏసేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. ఇంక అంత లోపల నాకు రైస్ కూడా అవుతుందండి. పాలు కూడా కాగుతున్నాయి. పిల్లల్ని కూడా లేపేసాను. సో, వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అయిపోతే హాట్ వాటర్ కూడా పెట్టాను. ఇంకా స్నానాలు చేయించడమే అండి. మీరెప్పుడైనా ఇది కొద్దిగా ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక నేను ఏదైతే ఇక్కడ పొటాటో వచ్చేసి ఆప్షనల్ అండి బాంబే చట్నీకి. నా దగ్గర ఉంది అని నేనేసాను. సో, దీంతోనే ఒక కర్రీ గూడా మీకు చూపిస్తాను ఇందులో ఏం చేస్తాననేది. సో, ఇలా కలిపేసుకున్నాక ఒక టమాటో కట్ చేసింది, ముప్పావు టీ స్పూన్ పసుపేసేసి నేను మొత్తం కలిపి పెట్టేసాను. ఇంక అంత లోపల హాల్ అంతా నీట్‌గా సదురుకుంటూ, క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఈ కర్రీ ఆలు ఉడికినంక కొంచెం కర్రీ అనేది తీసి పక్కకు పెట్టుకున్నానండి. బాబు లంచ్ బాక్స్‌కొస్తుంది. సో, దాంట్లోనే నేను మళ్ళీ బేసన్‌ది వాటర్ కలిపి ఏసేసాను. మీకు వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకొని, సాల్ట్ అనేది చెక్ చేసుకొని, అది కొద్దిగా ఒక పొంగొచ్చేంత వరకు పెట్టి, లాస్ట్‌గా కొద్దిగా కొత్తిమీర చల్లి దించేసుకుంటే మీకు ఎంతో టేస్టీ బొంబాయి చట్నీ అనేది రెడీ. బావుంటుంది దోసలోకైనా, పూరిలోకైనా. సో, నేను ఏదైతే కర్రీ అనేది తీసానో, అది నాకు అప్పటిదప్పుడు వచ్చిన ఆలోచన అండి. ఇంకా సెపరేట్‌గా వండడం ఎందుకు, ఎలాగో అన్నీ అందులోనే ఏసాం గదా! అని, ఇంకా నేను రైస్ చల్లార్చేసి బాబుకి టిఫిన్ బాక్స్ అనేది ప్యాక్ జేసేసాను. స్నాక్స్‌కి మాత్రం ఇవాళ న్యూట్రీ చాయిస్ బిస్కెట్ పెట్టానండి. ఒక్కటే అసలు బాబు తినడు అది గాని పెట్టాను. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి, ఇంకా వాళ్ళ టిఫిన్ తినడానికి దోస అనేది కూడా వేసేసాను. సో, దోసేసేసి మిట్టుకిచ్చేసి మిట్టుని తినమన్నానండి. ఇంకా బాబు రెడీ అయ్యి, ఇంకా ఆయన లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి, ఇంకా నేను ఆయనని పంపించేసాను. ఇంకా డ్రైవర్ కూడా వచ్చేసిండు. ఇంకా నేను కిందికెళ్ళి మొత్తం నీట్‌గా అంతా చిమ్మేసుకొనొచ్చాను. అలానే ఇంకా నేను ఏదైతే చట్నీ ఉందో అదంతా తోమడానికి సామాన్లన్నీ తీసేసానండి. ఇంకా అందులో ఏసుకొని ఇంకా అక్కడ పెట్టేసి మా వారు దోస అడిగితే ఇంకా వారికి గూడా ఏసిచ్చేసాను. ఇంకా నేనొచ్చేసి చిన్ను అడిగితే మళ్ళీ చిన్నుకి గూడా అప్పుడు తినలేదు, ఒకటే తిన్నాడు. సో, మళ్ళీ అడిగితే మళ్ళీ ఏసిచ్చానండి. ఇంకా వాళ్ళకి ఏసిచ్చేసి నేను తోమాల్సిన అంట్లన్నీ కిచెన్‌లో షింక్‌లో ఏసేసుకొని నేను గ్రీన్ టీ గూడా పెట్టేసుకున్నానండి. నేను గ్రీన్ టీ తాగేసి ఇంకా నేను బట్టలనేది వాష్ జేసినంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను టిఫిన్ జేయడమే. సో, అంత లోపలొచ్చేసి బాబు గూడా తింటున్నాడు ఆడుకుంటూ. నేనిక్కడ వానితోని మాట్లాడుకుంటూనే పని జేస్తానండి. అస్సలు అలోన్‌గా మాత్రం ఉంచను. నేను ఏదో ఒకటి తను గూడా మాట్లాడుతూనే ఉంటాడు, నేను గూడా మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా మాట్లాడుకుంటూ పనైతే ఈజీగా అయిపోతుంది. నాకు చిన్నుండుట్ల చాలా టైమ్ పాస్ కూడా అవుతదండి. అసలు తెలవదు. టైం అనేది బాగా అయిపోతుంది. అసలు నాకు రెస్ట్ అనేదే లేదు. 2, 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా ఈ ఫెస్టివల్ పననేది స్టార్ట్ చేశాం గదా! ఒక్కసారి చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే మనం గూడా సిక్ అవ్వమండి. సో, నేను అలా చేస్తాను. ఇక్కడొచ్చేసి నేను గూడా ఇగ బట్టలన్నీ నీట్‌గా వారేసొచ్చేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యేసి దీపారాధన కోసం దేవుని పటాలన్నీ క్లీన్ చేశానండి. దేవుని పటాలన్నీ తీసేసి, ఇంకా నేను ఏవైతే పాత్రలుంటాయో దేవునివి అవొచ్చేసి నేను సెపరేట్‌గా ఒక లిక్విడ్ చేసుకుంటాను. బట్ ఆ లిక్విడ్ అనేది అయిపోయింది నా దగ్గర. సో, దాని దిక్కెళ్ళి నేను నార్మల్ సబీనా పౌడర్‌తోనే
తోమేసానండి. అంట్లన్నీ సారీ దేవుని పాత్రలన్నీ నీట్‌గా తోమేసాను. పటాలన్నీ తీసేసి మంచిగా తుడిచేసి మళ్ళా నేను దేవుని దగ్గర ఏసే క్లాత్ ఏదైతే ఉందో అది టైమ్ చేంజ్ చేస్తూనే ఉంటాను నేను. సో, క్లాత్ ఏస్తానండి. పేపర్ ఎయ్యను నేను. పేపర్ ఎయ్యకూడదని గూడా అంటారు. సో, సెపరేట్‌గా నేను దేవునికి మాత్రం సెపరేట్‌గా అన్నీ సెపరేట్ వాడతాను. సెపరేట్ బొట్లు గిన ఆయనకు సెపరేట్‌గా పెట్టుకుంటాను. సో, అవన్నీ నీట్‌గా పటాలు క్లీన్ చేసేసుకొని దీపారాధన కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇక్కడొచ్చేసి ఇంకా పటాలకు బొట్లు పెట్టేసి, దేవుని పాత్రలకన్నిటికి బొట్లు పెట్టేసి, ఇంకా నైవేద్యానికి మాత్రం నేనింకా ఏం ప్రిపరేషన్ అనేది చేయలేదు. సో, డైలీ మాత్రం బెల్లమే పెడతానండి.